సెంట్రింగ్ యూనియన్ కి సంబంధించినటువంటి అధ్యక్షులు గౌరవనీయులు కృష్ణ అన్న గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ జాన్ పాషా అన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లానే చైర్మన్ గారు పరశురామ్ రెడ్డి గారికి, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల ప్రవీణ్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకరాజ్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ అహ్మద్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ మీర్జా షౌకత్ బేగ్ గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ డి పల్గొన్ రావు గారికి, మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ రుక్మాంగదరావు గారికి, అదేవిధంగా ఇవాళ ఈ వేదిక మీద సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి నిన్నటి నుండి దీక్షలో కూర్చున్నటువంటి, మాల వేస్తూ దీక్షలో కూర్చున్నటువంటి అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై సెంట్రింగ్, జై సెంట్రింగ్. ఇదో నేను మంచిదాన్ని కాదు, జై సెంట్రింగ్ అంటూ జై గట్టిగా జై సెంట్రింగ్, జై సెంట్రింగ్. ఇవాళ హైదరాబాద్ మహానగరం ఎక్కడ చూసినా కూడా అందమైన అద్దాల మేడలు, 20 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తుల బిల్డింగ్లు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మరి ఆ బిల్డింగ్ ఏది కావాలన్నా, ఆ బిల్డింగ్ నిలబడాలన్నా, ఆ బిల్డింగ్ లో చిన్న పని జరగాలన్నా కూడా మరి కంప్లీట్ గా 3, 4, 5 అంతస్తులు కూడా కాళ్ళు కట్టుకొని గాల్లో వేలాడుతూ సెంట్రింగ్ పనులు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే కనబడేటటువంటి అద్దాల మేడలు మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు లేకపోతే ఆ అద్దాల మేడలు లేవన్న విషయం చాలా వాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి మనం లేనప్పుడు ఆ బిల్డింగే కాదంటే ఆ బిల్డింగ్